guys, welcome back to YouTube channel. ఏమైంది శివ? అయ్యో శివ రెడీ అవుతూ ఉన్నారు. నేను అప్పుడే కెమెరా స్టార్ట్ చేశానని చెప్పేసి నన్ను తిట్టుకుంటా ఉన్నారు. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటో మీకు అర్థం అయిపోయింది కదా. చాలా రోజుల తర్వాత మేము ఫ్యామిలీ అందరం కలిసి ఒక రోడ్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. సో రోడ్ ట్రిప్ టు విజయవాడ. సో ఇది ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది హరినికి, శివాకి, మామయ్యకి. సో ముగ్గురు ఆఫీస్ కూడా అన్ని కలిసి వచ్చాయి హాలిడే కాబట్టి రోడ్ డ్రైవ్ ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇంకా మళ్ళీ నాకు అప్కమింగ్ నెలల నిండే కొద్ది ట్రావెలింగ్ కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం మేనేజ్ చేస్తూ వెళ్ళగలుగుతాము. అందులోనూ విజయవాడ అంటే హార్డ్లీ ఒక 4 to 5 hours జర్నీ ఉంటుంది కాబట్టి సో పిక్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకెవరో ఒకరు పుట్టాక ఇంకప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ లోపు ఒక ట్రిప్ అయితే వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసాము. సో మేము, అత్తయ్య, మామయ్య, హరిని అండ్ గీతపిండి వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. సో మేము విజయవాడ వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఏమేమి ప్లాన్స్ చేస్తారన్నది నాకు తెలీదు. బట్ స్టిల్ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, ఏది కూడా మిస్ అవ్వద్దు. బికాస్ మేము కొత్తగా కూడా ఏమో చేయాలనుకుంటున్నాము. అక్కడ ఏదైనా ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అట్లా అని చెప్పేసి. శివ రెడీ అవుతున్నాడండి, నన్ను తిడుతున్నాడు చెప్పకుండా చేయకుండా కెమెరా ఆన్ చేసేస్తావని. ఒక 2 minutes మీరు అలాగే ఉంటే ఒక హాయ్ చెప్తారు మీకు వచ్చి. శివ, మనం రోడ్ ట్రిప్కి వెళ్ళేది దీనికంటే ముందు మాకు దారిలో ఒక చిన్న మీటింగ్ ఉందన్నమాట. ఆ మీటింగ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్తాం. యాక్చువల్లీ ఎప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాం అనమాట. లైక్ ఈ టైంకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం కదా కన్నా. 6కి లేదంటే మోస్ట్లీ 5:30, 6కి అట్లా బయలుదేరితే ఈ టైం కల్లా రీచ్ అయిపోతాము. ఆన్ ది వేలో ఫీస్ట్ హౌస్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆన్ ది వేలో మేము ఆ మీటింగ్ అటెండ్ అయ్యాక మా ఆయన అప్పుడు గెటప్ మార్చేస్తారనుకుంటా, లేకపోతే జర్నీకి బేసికల్గా ఇట్లా వేసుకోరు. హాయ్ ఫ్రెండ్స్. సో yes, stay tuned. మళ్ళీ ఇది పెట్టావా అది పెట్టావా? అవును, అయితే నా బేబీ కావాలి కదా తినడానికి. నా బేబీ అంటే నువ్వు కాదు, పొట్టలున్న వాళ్ళు అట్టని చెప్పి చిన్న సూపర్ మార్కెట్ పెట్టావా? అత్తయ్య వచ్చి ఇచ్చారు మరి ఇవన్నీ. పొమోగ్రనేట్, గ్రేప్స్, చెరుకు, ఇది హనీకి పైనాపిల్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇవి తినడానికి అయిపోద్ది నా పని. కార్ లో ఒకటి, రూమ్ లో ఒకటి. నేను దిండు దుప్పటి తీసేసుకున్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్. అవును, మేము బ్యాక్ సైడ్. అరే వెల్కమ్ బ్యాక్ అన్నావు కదా, బ్యాక్ సైడ్ చూడాలి. పాపం జ్యోతి చాలా సేపు నుంచి పడుకుందామని ట్రై చేస్తుంది కానీ శివ పక్కనే కూర్చొని ఇరిటేట్ చేస్తూ ఉన్నారు. నేను వేసుకున్నా, పువ్వు వేసుకున్నావు. అవును, నువ్వు దారిలో మార్చుకున్నావు కదా శివ. మార్చుకోవడానికి తెచ్చుకున్నది కూడా మరి ఎప్పుడు నేను ఏమో మరి. హరిని ఏది మంచిగా పరుపు దిండు అన్ని సెట్ చేసుకొని, అది యాక్చువల్లీ నా కోసం తెచ్చుకున్న సెటప్ అనమాట. కాకపోతే ఇప్పుడు కాసేపు హరినికి ఇచ్చేసాము. అండ్ మాతో పాటు ఒక మొత్తం ఓల్డ్ బ్యాచ్ అంతా వేరే కార్ ఎక్కారు అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే మేమే ఓల్డ్ బ్యాచ్, వాళ్ళే యంగ్ బ్యాచ్ అనేసి అని అన్నారు. యంగ్ బ్యాచ్ వెనకాల వస్తున్నారు ఇన్నోవాలో. క్యూ మిస్సింగ్. మా తమ్ముడు వచ్చాక US నుంచి ఆ లోపు ఒక 2 వంటలు నేర్చుకొని ఉంటాడు అక్కడ. సో ఇవాళ మా ప్రోగ్రామ్స్ ఏమిటి అన్నది మాకే తెలియదు, ఎందుకంటే మేము బయలుదేరడమే లేట్ గా బయలుదేరాం కాబట్టి గో విత్ ద ఫ్లో అంతే. ఇందాక నుంచి దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉన్నావు కదా, రింగ్ టోన్లు పెట్టి సాంగ్స్ పెట్టి. పడుకున్న వాళ్ళని కూడా నిద్ర తిన్నాకే పడుకొని ఇస్తాడంట. అప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది. ఏ టైంకి రీచ్ అవుతామా అన్నది చూడాలి. లంచ్ కి హోటల్లో ఆగే వరకు ఏదో ఒకటి నోరాడిద్దాం, తెచ్చినందుకు న్యాయం చేద్దాం అని చెప్పి తింటున్నాం అనమాట. అది ఇంకా చాక్లెట్స్ కలిపి తింటాడంట. జ్యోతి ఇచ్చే మనకి ఎందుకు, సూపర్ ఉంది అంటాడు. అయినో పైన హనీ కాంటెంట్ లాగా బాగుంది కదా. మరి ఇప్పుడు చూడు, నువ్వు కూడా చూడు. నాకు వద్దు, నేను ప్రెగ్నెంట్.
కాకరకాయ స్ట్రాబెరీ హల్వా అంట. మేమేమో ఫుల్ మీల్స్ తిన్నాము, వీళ్ళంతా తినలేరని చెప్పి సింపుల్ గా తినడానికి ఇక్కడికి వచ్చారు. షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. జ్యోతి స్టార్ట్ చేసింది. క్లైమేట్ చాలా బాగుంది కదా. క్లైమేట్ కాదు, డస్ట్. డస్టా? అయ్యో నేను ఇంతసేపు అది మిస్ట్ అనుకుంటున్నా. వావ్. సో మనం విజయవాడకి దగ్గరలో ఉన్నామన్న దానికి సంకేతం ఇదన్నమాట. అంతేనా? తీసుకోవాలి, అది గుర్తుందా అనడానికి సంకేతం ఇది. దుక్షివ కావాలని గుర్తు చేస్తున్నా. హనుమాన్ కి జై చెప్పు. కరెక్ట్ గా ఇంద్రకీలాద్రి. శివ ఏంటి ఇంద్రకీలాద్రి స్టోరీ? చవితికి తెలుసా లేదు, ట్రై చేసి చెప్పు. ఆయనకి ఇక్కడ మర్చిపోయాడు, అయితే గుడి ఓపెన్ చేయాలని వాళ్ళు వచ్చారు. కీ అంటే కింద వేస్తే కింద వెళ్ళింది. వినాల్సి వస్తుంది. ఇప్పుడే విను జ్యోతి, తర్వాత నీకు ఛాన్స్ ఉంటుంది. పొద్దు నుంచి విని నా మొహం చూడండి. అందుకే స్నానం చేసి రమ్మన్నా. మామయ్య దాని నుంచి ట్రైన్ వెళ్ళదు, అది గేట్ లో ఓపెన్ చేయాలి. ట్రైన్ వెళ్ళలేదు ఇటు, ఎట్లయినా ఎటైనా వెళ్దాం. పాపం ఇంకో మీ తమ్ముడు అందరిని పిచ్చోని చేస్తాడు, దాని మీద ట్రైన్ వెళ్తుందని. మా క్యూ వాళ్ళ డాడీ క్యూ మిస్సింగ్ అయ్యాడు ఈ ట్రిప్ లో. ప్రకాశం బ్యారేజ్ మీద మంచిగా ఫొటోస్ దిగేసి ఈ రూమ్ కి వెళ్ళిపోదాము, దారిలో టిఫిన్ చేసుకొని అనుకున్నాము. వెనకాల ఈ మనిషి ఉన్నాడు చూడండి, హరిని వాళ్ళ తాతయ్య. అయితే ఆ బ్రిడ్జ్ అవతల అక్కడ లైటింగ్ కనిపిస్తుంది, ఎగ్జిబిషన్ జైంట్ వీల్ ఉంది, ఎగ్జిబిషన్ ఉంది, వెళ్దాం అన్నారు. సో మాకు తెలీదు అక్కడ ఏముందో, రూట్ కూడా తెలీదు. ఆ సర్కిల్ లైట్స్ ఒకటి ఫాలో వెళ్ళిపోతా ఉన్నాం మేము. మొత్తానికి ఇది ఎగ్జిబిషన్ అనుకుంటా, మాకు తెలీదు. ఎగ్జిబిషన్ నన్ను పిచ్చని చేసే సరిపోలేదు మా, ఇప్పుడు దాన్ని కూడా చేస్తున్నాం. లో ఈ బ్యాంగిల్స్ కొన్నాము. వాళ్ళు అక్కడ గేమ్స్ ఆడుతున్నారు, హరిని ఇంకా శివ వాళ్ళు. ఎంతసేపే ఉన్న గేమ్లన్నీ ఆడాము, గన్ షూటింగ్ ఆడాము. అయ్యా ఆమెకి గేమ్ లో గెలిచింది, రింగ్ గేమ్ లో.
అవుతుందండి, కుకింగ్ అవుతుంది. ఓకే, వీళ్ళు అప్డేటెడ్ గా ఉన్నారు, హైదరాబాద్ లో ఇంకా రాలేదు. హనీ టేస్టీ అండ్ హెల్దీ హరిని. చూసావా హరిని మెహందీ ఆరాలది దేని తగ్గే కాదు. ఇంకెవరికి? చలో get in the car, come let's get in the car. Happy birthday to you, happy birthday to you. మా మమ్మీకి కల్పన అంటే చాలా ఇష్టం, అందుకే నువ్వే రావాలని పిలిచా. నువ్వు కూడా ఒకటి పెట్టించుకున్నట్లు. చాలా ఫార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు తెలుసా నీకు? అరే ఏంటిది? జో అక్కడ చూడు జో. మీరైతే రండి. చెక్ ఇన్ అయ్యాక మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట పిన్ని వచ్చి. అండ్ సర్ప్రైజ్ లో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఇవాళ బర్త్డే. మా మామయ్య కూతురు, మీ మేనమామ కూతురు. ఎన్ని మేనమామలు అయితే మీకు? 4 మేనమామలు. మా అమ్మకి ఇష్టమైన కోడలు, నాగినికి ఇష్టమైన కోడలు. వాళ్ళ బాబు ఇక్కడ ఉన్నారు, పెద్దోడు, చిన్నోడు. మాకు ఒక రూమ్ లో నుంచి ఒక అద్భుతమైన వ్యూ చూడండి, ఇప్పుడే లాంచ్ చేస్తున్నారు. సో ఇవాళే ఇక్కడ లాంచ్ అయింది. ఇది మా రూమ్ లో నుంచి వ్యూ అన్నమాట. తెలియకుండా ఇలా అన్ని కలిసి వచ్చాయి. మన దగ్గర ఉన్నది ఇంకొంచెం పెద్దది కదా. సో మేము అలా బయటకు వచ్చాము, ఒక రౌండ్ వెళ్ళి చిన్న షాపింగ్ ఏమైనా ఉంటే చూసుకొని దాని తర్వాత డిన్నర్ ఏంటా అన్నది చూడాలి. సో ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట, ఎప్పుడు మేము విజయవాడ వచ్చినా ఇక్కడ తింటాము. ఇక్కడ నెల్లూరు కాజు కారం దోశ ఫేమస్. సో ఇది యాక్చువల్లీ స్వాతి షాపింగ్ మాల్ పక్కనే ఉంటది. చిట్టి ఇడ్లీ, నేతి ఇడ్లీలు అని. సో దీనికంటే ఫేమస్ కూడా ఏమన్నా ఉండొచ్చు విజయవాడలో, కానీ మనకు తెలీదు. మనం ఇదే బెస్ట్ అనుకుంటాం, అంతే కదా. అవి ఏం తింటున్నా? ప్లెయిన్ దోశ. సో మా డే మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యి ఇలా ఇక్కడ బ్రేక్ డిన్నర్ టిఫిన్ తో ఎండ్ చేస్తున్నాం కదా మనము. అదే అంటున్నా, మార్నింగ్ ఇంట్లో అలా స్టార్ట్ చేసి డిన్నర్ మేము ఇలా టిఫిన్ తో ఎండ్ చేస్తున్నాం, ఎందుకంటే మధ్యాహ్నం మేము రైస్ ఎక్కువ తిన్నాం కాబట్టి. సో గైస్, దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ రోడ్ ట్రిప్ ట్రావెల్ బ్లాగ్. నెక్స్ట్ రేపు టెంపుల్ కి వెళ్ళి ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉన్నాయో కూడా నెక్స్ట్ బ్లాగ్ లో చూసేయండి. రేపు దర్శనానికి వెళ్తాం మార్నింగ్, అండ్ గుంటూరు కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. సో నెక్స్ట్ అయితే ఇంకా కంప్లీట్ గా కొంచెం డివోషనల్ బ్లాగ్ ఉంటుందంట. సో స్టే ట్యూన్డ్. ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. Do like, share and subscribe to our channel. Main ga bell icon ni click cheyadam marchipovoddu. Lots of love. Bye.
జస్ట్ చాలా రోజులు అయింది కదా, కొంచెం ఇప్పుడు ఒకేలా ఉంటే బాగాలేదని ఒక 6 నెలలు ఇలా, ఒక 6 నెలలు నార్మల్ కటింగ్ లో. అప్పుడప్పుడు గుండు ప్రోగ్రామ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎందుకు జుట్టు పెంచుకుంటున్నారు అని చెప్పేసి. ఆయనకి నచ్చినప్పుడు ఆయన కటింగ్ పెంచుకున్నప్పుడే పెంచేసుకుంటే బాగుంటది కదా.